వరుణ్ తేజ్ కమ్బ్యాక్ లోడింగ్ అని చెప్పి మీకు అనిపిస్తుందా గైస్? కొరియన్ కనకరాజు టీజర్ చూశాక ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ టీజర్ కాదు, ఒక ఫ్రెష్ అటెంప్ట్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బిగ్గెస్ట్ హైలైట్ వరుణ్ తేజ్ రాయలసీమ స్లాంగ్లో క్యాజువల్ విలేజ్ యూత్గా కనిపించి నెక్స్ట్ మూమెంట్ కంప్లీట్గా పొసెస్డ్ పవర్ఫుల్ లో ట్రాన్స్ఫార్ అవ్వడం టీజర్కి మేజర్ అట్రాక్షన్. ఒక టీజర్లోనే రెండు డిఫరెంట్ షేడ్స్ని కన్ఫెన్సింగ్గా ప్రజెంట్ చేశాడు. ఈ రోల్ కోసం బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. డైరెక్టర్ మెర్లపాక గాంధీ కాన్సెప్ట్ని రివీల్ చేయకుండా క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. సో రాయలసీమ బ్యాక్డ్రాప్, కొరియన్ ఎలిమెంట్స్, హారర్ కామెడీ, ఫ్యాంటసీ, యాక్షన్, ఇది ఇన్ని జనర్స్ని మిక్స్ చేయడం రిస్క్ అయిన అటెంప్ట్. సో టీజర్ మాత్రం కన్ఫ్యూజింగ్గా కాకుండా ఇంట్రెస్టింగ్గా కట్ చేశారు. సత్య కనిపించిన మూమెంట్స్ ఫ్యూ షాట్స్లోనే కామెడీ టైమింగ్ వర్కౌట్ అయ్యే ఇండికేషన్ ఇచ్చాడు. హారర్ కామెడీ జనర్కి ఆయన రోల్ స్ట్రాంగ్గా సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రితిక నాయక్ స్క్రీన్ ప్రెసెన్స్ ప్రెజెంట్గా ఉంది. క్యారెక్టర్ గురించి ఎక్కువ రివీల్ చేయకపోయినా కానీ స్టోరీలో ఇంపార్టెంట్ లింక్ అని చెప్పి టీజర్ హింట్ ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై తమన్, దీనికి కూడా అయితే తమన్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొట్టాడు గైస్. టీజర్ని అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్లాడని చెప్పుకోవచ్చు. సో హారర్ మూడ్ నుంచి మాస్ ఎలివేషన్ వరకు మ్యూజిక్ స్మూత్గా షిఫ్ట్ అవుతుంది. బీజిఎం వల్లే టీజర్ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ రిచ్గా ఉంది. కొరియా లొకేషన్స్, రాయలసీమ విజువల్స్, లైటింగ్, కలర్ గ్రేడింగ్ అన్ని సినిమాటిక్ ఫీల్ని క్రియేట్ చేశాయి. ప్రొడక్షన్ వాల్యూ స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎడిటింగ్ టీజర్కి అయితే బిగ్గెస్ట్ స్ట్రెంత్లో ఒకటే అని చెప్పుకోవచ్చు గైస్. ఎక్కువ స్టోరీ రివీల్ చేయకుండా ఆడియన్స్ని హుక్ చేసే విధంగా టీజర్ కట్ చేశారు. లాస్ట్ రివీల్ ఎస్పెషల్లీ నెక్స్ట్ ట్రైలర్ కోసం ఎక్సైట్మెంట్ పనిచేస్తుంది. సో బిగ్గెస్ట్ పాజిటివ్స్ ఏంటంటే వరుణ్ తేజ్ డ్యూయల్ షేడ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశాడు గైస్. ఫ్రెష్ హారర్ కామెడీ కాన్సెప్ట్ లాగా అయితే అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై తమన్ అయితే బీజిఎం అయితే సూపర్ అయితే అనిపించింది గైస్. రిచ్ విజువల్స్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫాస్ట్ పేస్డ్ టీజర్ ఎడిటింగ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. క్యూరియాసిటీ క్రియేట్ చేసే ఫైనల్ రివీల్ కట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సో కొన్ని నెగిటివ్స్ ఏంటంటే స్టోరీ కంప్లీట్గా రివీల్ చేయలేదు. జనర్ మిక్స్ ఎగ్జిక్యూషన్ మూవీలో ఎలా ఉంటుందో ట్రైలర్ తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఈ టీజర్కి నా రేటింగ్ వచ్చేసి 3.5/5. ఓవరాల్గా కొరియన్ కనకరాజు టీజర్ సేఫ్ కమర్షియల్ టీజర్ కాదు, ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసిన టీజర్. వరుణ్ తేజ్కి ఇది స్ట్రాంగ్ కంబ్యాక్ వెహికల్ అయ్యే ఛాన్స్ పొటెన్షియల్ కనిపిస్తుంది. కాన్సెప్ట్ని డైరెక్టర్ థియేటర్ కేర్ ఎక్స్పీరియన్స్ మీద ఫోకస్ చేసి డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. హారర్ కామెడీ, ఫ్యాంటసీ, యాక్షన్ బ్యాలెన్స్ మూవీలో కూడా వర్కౌట్ అయితే ఆడియన్స్కి కంప్లీట్ ఎంటర్టైనర్ అవ్వచ్చు. టీజర్ పర్పస్ అయినా క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో సో మాత్రం కంప్లీట్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటి? ఈ టీజర్ చూశాక మీరు బ్లాక్ బస్టర్ వైబ్స్ వచ్చాయా లేక వెయిట్ అండ్ వాచ్ అనిపించిందా? కామెంట్స్లో చెప్పండి.